పద. అపర్ణ, అపర్ణ, నాయుడు బాబు కనిపించాడా? అన్నిటికీ ముందుండేవాడు. ఏమైంది? ఇప్పటిదాకా కనిపించలేదు. ఎక్కడికెళ్ళాడే? రూమ్లో లేడా? అలా నీళ్లు నమ్ములుతావేంటే? నాయుడు బావేడి? అది నాయుడు బావా బయటికి వెళ్ళాడమ్మా. ఎందుకు? ఆయన ఈ టైంలో బయటికెళ్ళడమేంటే? ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళాడు, వచ్చేస్తాడమ్మా. ఏం మాట్లాడుతున్నావే? ముఖ్యమైన పనేంటి? ఇక్కడ నిశ్చితార్థం జరుగుతుంటే ఇంతకన్నా ముఖ్యమైన పనే వచ్చింది అతనికి. అమ్మా అది అది మన వీధి చివరున్న రామయ్య బాబాయ్కి సీరియస్ గా ఉంటే లక్ష్మమ్మ గారు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లాలని కంగారు పడుతుంటే నేను వెళ్దాం అనుకున్నాను. నువ్వెందుకు? ఇక్కడ ఇంత పనుందిగా, నేను కీర్తిని తీసుకుని వెళ్తానన్నాడు. వచ్చేస్తుంటాడమ్మా. ఏ హాస్పిటల్? అదైనా తెలుసా? అదేనమ్మా, మెయిన్ రోడ్లో. నేను వెళ్ళి తీసుకొస్తాను. బావుందే. నాయుడు బావు లేకుండా కంగారు పడుతుంటే నువ్వు కూడా వెళ్తానంటావేంటి? ఇది నిశ్చితార్థం. వచ్చేపోయే వాళ్ళని ఎవరు చూసుకుంటారు? అమ్మా, నువ్వే అన్నావు కదా నాయుడు బావ రావాలంటున్నావు, నన్ను వెళ్ళొద్దంటున్నావు. నేను వెళ్ళాలా వద్దా? అది కాదే, నాయుడు బావ లేకుండా తాంబూలాలు తీసుకోవడం ఏంటి? అసలు అతనే కదా దీనంతటికీ కారణం. అయినా ఈయన గారికి పరోపకారం ఎక్కువైపోయింది. వాళ్ళు కంగారు పడుతుంటే వాళ్ళ బాధను చూడలేక నేనే వెళ్ళమన్నానమ్మా. పాపం, సహాయం చేస్తే పోయేదే ఉంది. అయితే ఆ విషయం ఒక్క ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా. సరే, నువ్వు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పు. ఏమో, నా కాళ్ళు చేతులు ఆడటం లేదే. ఏంటో, ఎవరిష్టాలు వాళ్ళవి, ఎవరి పెత్తనాలు వాళ్ళవి. సరే, నువ్వేదో ఒకటి చెయ్యి.